హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రవంతి. వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో 1 కప్పు అటుకులు కీరాతో చేసుకునే ఒక మంచి హెల్దీ రెసిపీని చూద్దాం. దీనిని బ్రేక్ఫాస్ట్గానైనా చేసుకోవచ్చు, స్నాక్స్గానైనా చేసుకోవచ్చు. ఒక 10 నిమిషాల్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు, పెద్దగా టైం కూడా పట్టదు. ముందుగా ఇలా బౌల్లోకి 1 కప్పు అటుకులను వేసుకోవాలి. ఇలా లావుగా ఉన్న అటుకులను తీసుకోవాలి. ఇందులోకి వాటర్ పోసి ఓసారి నీట్గా కడుక్కుందాం. ఇలా కడిగిన అటుకుల్లోకి 1-2 స్పూన్ల వాటర్ని ఇలా చిలకరించుకొని అంతా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ బౌల్ని పక్కన పెట్టుకుందాం. తర్వాత ఇలా ఒక కీరాని తీసుకోవాలి. దీనిని నీట్గా ఓసారి కడుక్కోవాలి. ఈ కీరాపై ఉన్న పొట్టును తీయకుండానే ఇలానే తురుముకోవాలి. ఇలా తురుముకున్న కీరాని వేరొక ప్లేట్లోకి వేసుకుందాం. ఆ తర్వాత ఇలా ఒక వరకు పచ్చి కొబ్బరిని తీసుకోవాలి. ఈ పచ్చి కొబ్బరిని కూడా తురుముకోవాలి. మీరు కావాలంటే చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీకి అయినా పట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ కొబ్బరి తురుమును కూడా ఇలా కీరా పేస్ట్లోకి వేసుకోవాలి. ఆ తర్వాత ఇలా అటుకులను కూడా ఇందులోకి వేసుకోవాలి. వీటిని బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ వరకు జీలకర్ర ఆవాలను వేసుకోవాలి. అలాగే ఒక 2 స్పూన్ల పల్లీలు, 1 స్పూన్ శనగపప్పు వేసి సన్నగా కట్ చేసుకున్న ఒక 2 పచ్చిమిర్చీలను వేసుకోవాలి. వీటిని 1 నిమిషం అలా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ మినప్పప్పు వేసి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. వీటిని అంతా ఇలా ఓసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న అటుకులు కీరా పేస్ట్ని ఇందులోకి వేసుకోవాలి. ఇలా అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత దీనిని వేరొక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు కావాలనుకుంటే కొద్దిగా సాల్ట్నైనా వేసుకోవచ్చు. ఇందులోకి సాల్ట్ వేసుకుంటే ఒక రకమైన టేస్ట్ ఉంటుంది. సాల్ట్ వేసుకోకుంటే స్వీట్గా మరొక రకమైన టేస్ట్ ఉంటుంది. మీరు తినే టేస్ట్ని బట్టి వేసుకోండి సాల్ట్. నేను ఇక్కడ సాల్ట్ వేయడం లేదు. చూడండి ఎంత బాగా వచ్చిందో. కీరా పచ్చి కొబ్బరి స్వీట్గానే ఉంటుంది కాబట్టి ఈ స్నాక్స్ అనేది స్వీట్గా చాలా బాగుంటుంది. తప్పకుండా ఓసారి ట్రై చేయండి. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు. అంతే అండి, ఎంతో ఈజీగా చేసుకునే ఈ అటుకుల కీరా రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.